బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, దయ్యాల రాజ్య సమితి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన విమర్శలైతే గుప్పించారు. శుక్రవారం ఆలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సుమారు 1500 కోట్లతో అక్కడ ప్రజల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గపల్లి మండలం తిరుమలాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలున్నాయి అని బిడ్డ చెబుతుంటే సమాధానం చెప్పలేని పార్టీ అధినేత దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు అని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ముందు నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లోని కొరివి దయ్యాలను తరిమి కొట్టే బాధ్యత తనదేనని, అందుకు ప్రజల సహకారం కావాలి అని కూడా కోరారు. వాసాల మరి గ్రామాన్ని గత పాలకులు శ్మశానంగా మార్చారు అని సీఎం మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆగం చేసిన వ్యక్తి తమను ప్రశ్నిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల కోట్ల ఆదాయం కలిగిన రాష్ట్రంలో 2000 కోట్లతో ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు. గంధమల్ల పిలాయిపల్లి ధర్మారెడ్డి కాల్వలు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేసీఆర్ కొంత బలుపు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన చేసే సమయంలో ఎవరు అడ్డుపడినా వాళ్ళను తొక్కుకుంటూ వెళ్లి పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సబర్మతి నది, యూపీ సీఎం గంగా నది ప్రక్షాళన చేసుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇక త్వరలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వైటీడీఏ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పద్మావతి యూనివర్సిటీ స్థాయిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పేరుతో ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ తో సహా విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60,000 మంది నిరుద్యోగులకు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.